ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ స్వర్ణాకర్షణ కాళభైరవాయ నమో నమః. ఓం నరదిష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం సూర్య అరిష్టేతు సంప్రాప్తే సూర్యపూజాంచ కారయేత్. సూర్యధ్యానం ప్రవక్ష్యామి ఆత్మదోషపీడోప ఉపశాంతయే. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీమణులకు సనాతన ధర్మ వీక్షకులకు ప్రేక్షకులు సంరక్షకులు అందరిపైనను సూర్యభగవానుడి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకున్నాం. సూర్యభగవానుడు 15వ తారీఖు జనవరి నెల 2024 నుండి 13/2/2024 వరకు నూతన ఆంగ్ల సంవత్సరంలో మకర సంక్రాంతి పండగ సందర్భంగా మకర రాశిలో ఏడాది తర్వాత సంచారం చేయనప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మేషరాశి వారికి సూర్యభగవానుడు ఏడాది తర్వాత మకర రాశిలో సంచారం చేయనప్పుడు రాజ్యస్థానంలో అవడం వలన వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో స్వల్పమైన ఇబ్బందులు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకనగా మకర రాశిలో రవికి శత్రుస్థానం అవ్వడం వలన పై అధికారులతో ఇబ్బందులు, సహ ఉద్యోగస్తులతో ఆటంకాలు, కింది స్థాయి ఉద్యోగస్తులు మీ పైన నిఘా నేత్రం ఉంచారని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. ఇలాంటి గడ్డుకాల సమయంలో మీరు ఉద్యోగాన్ని మారడం, ఇల్లు మారడం, కొత్త వ్యాపారాల ప్రయోగాలు చేయడానికి కన్నా మౌనంగా ధ్యానంగా ఆధ్యాత్మిక ఉండే ప్రయత్నం చేయండి. ఉనికిని కోల్పోకుండా ప్రశాంతమైన వాతావరణంలో జీవితం పొందడానికి ప్రణాళికలు ముందస్తుగా రచించుకోండి అని చెప్పి జ్యోతిర్విజ్ఞాన విషయ సూచిక. సూర్యభగవానుడు ఆత్మకారకుడు, ఆరోగ్యకారకుడు, ఆరోగ్యానికి కాంతినిచ్చే శక్తి భగవంతుడు సూర్యభగవానుడు. ఆయన ఆశీస్సులు ఉన్నట్లయితే నిత్యము ఆయురారోగ్యాలుగా ప్రశాంతంగా ఉండడం, తల్లిదండ్రుల మాట వినడం, అన్నింటా విజయం, ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నప్పుడు అధికారం రావడము, అన్నింటా విజయం మన సొంతమవుతుంది. కనుక ఆరోగ్యకారకుడు సూర్యభగవానుడి యొక్క ఆశీస్సులు ఉండగలగాలి అన్నట్లయితే ప్రతిరోజు సూర్య నమస్కారం, ప్రతిరోజు సూర్యభగవానికి అర్ఘ్యాన్ని వదిలేయడం, సూర్య గాయత్రి మంత్రాన్ని సాధన చేయడం యోగదాయకం. మీరు ప్రతిరోజు ఆహారం తినేటువంటి కాల సమయంలో గోధుమలతో కూడుకున్న ఆహారాన్ని భుజింపచేయడము, అలానే గోవులను గోమాతకు ఆహారంగా ఏర్పాటు చేయడము, పక్షులకు చేపలకు గోధుమల్ని చల్లడం వల్ల యోగదాయకం. అలా కుదరని పక్షంలో ప్రతి శనివారం రోజు రాత్రి గోధుమలను 1 కేజీ బియ్యాన్ని ఒక ఎరుపు క్లాత్లో మూట కట్టుకొని మీ తలగడ పక్కన పెట్టుకోండి, లేకపోతే పూజా మందిరంలో పెట్టండి. మరుసటి రోజు అంటే శనివారం రాత్రి పెట్టారు, ఆదివారం అంతా ఉంది, ఆదివారం రాత్రి కూడా మన ఇంట్లో ఉన్నాయి. సోమవారం పూట ఉదయం స్నానం చేసిన తర్వాత సూర్యభగవానునికి నమస్కారం చేసుకొని మీ మనసులో ఉండబడినటువంటి కోరికలు నెరవేరాలని, అనారోగ్యం తొలగిపోవాలని, ఐశ్వర్యం ప్రసాదించాలని ఈ మూటను తీసుకొని వెళ్ళి నవగ్రహాల్లో సూర్యభగవానుడి దగ్గర 6 మార్లు ప్రదక్షిణ చేసి ఆయనకు గోధుమలతో అభిషేకం చేయండి, యోగదాయకం. కుదరలేదు ప్రవహించే నీటిలో సమర్పించండి, కుదరలేదు గోమాతకు ఏర్పాటు చేయండి, అంతా మీకు మంచే కలుగుతుంది.